మరొక అంశం సార్, అమిత్ షా ఇరకాటం 130 బ్యాక్ ఫైర్, జడ్జీల ఎదురుదాడి. ఈ 130వ ఆర్థిక ఇది రాజ్యాంగ సవరణ, దీని ద్వారా ఎవరైనా ముఖ్యమంత్రులు కానీ మంత్రులు, కేంద్ర మంత్రులు మేము ప్రధానమంత్రిని కూడా పెట్టామంటారు. ప్రధానమంత్రి కానీ సార్, ప్రధానమంత్రి 30 రోజులు జైల్లో ఉండటం, అసలు ఎవరన్నా ఆయన దగ్గరికి వెళ్ళడం జరుగుతుందో జరగదు. సో ప్రధానమంత్రి తప్ప మిగిలిన వాళ్ళకి వర్తిస్తాయని మనం అనుకుంటే ఇది దేశంలో తీవ్రమైన నిరసన తీసుకొచ్చిందండి. తీసుకొస్తే దీన్ని సమర్థించడం కోసం అమిత్ షా వార్తా సంస్థలకు ఇంటర్వ్యూలు అన్ని ధారాళంగా ఇస్తున్నారు. ఆయన నిన్న మాట్లాడుతూ విపరీతమైన ఆత్మరక్షణ. అవును, అంటే అంతకుముందు ప్రతిపక్షాలు లేదా మీడియానో మాలాంటి వాళ్ళు ఇవన్నీ కక్ష సాధింపు రాజకీయాలు అట్లా అంటే కాదనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ బిల్లు ద్వారా కేంద్ర ప్రభుత్వం తనకు తాను మేము ఎవరినైనా కానీ పదవిలో నుంచి తొలగించడానికి చాలా ఆతృతగా ఉన్నాము. 30 రోజులకు మించి అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే వాళ్ళ పదవి తీసేస్తాము. జైల్లో అరెస్ట్ అవ్వడం వేరు, అరెస్ట్ చేయబడటం వేరు, అవినీతి లేదా ఇంకేదో నిరూపణతో కోర్టు పెట్టడం వేరు. ఎవరి మీద ఫిర్యాదు చేసినా అరెస్ట్ చేయొచ్చు. అవును, ఆ ఫిర్యాదును పోలీసులు ఒప్పుకుంటే. కాబట్టి మొదటిసారిగా దేశంలో ఇష్టానుసారం అరెస్టులు జరుగుతున్నాయన్న చోట అరెస్టునే ప్రాతిపదికగా అధికారం నుంచి తొలగిస్తామన్నది చాలా తీవ్ర ప్రతిస్పందనకు అన్ని పార్టీలు వ్యతిరేకించాయి, న్యాయ కోవిధులు వ్యతిరేకించారు. దాన్ని సమర్థించడం కోసం అమిత్ షా ఇంకా చాలా తీవ్ర స్థాయిలో మాట్లాడేసరికి చాలా అసంబద్ధమైన అప్రజాస్వామికమైన వాదనలు చేశారు. అంతటితో ఆగకుండా నిన్ననే మనం చర్చించాం, నిజానికి మనం ఎక్స్క్లూజివ్ అని కూడా చెప్పొచ్చు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇచ్చిన తీర్పు ఆధారంగా న్యాయమూర్తుల మీద ఆయన దాడి చేస్తే 18 మంది న్యాయమూర్తులు దాదాపు తిరుగుబాటు చేశారు. అవును, అంటే ఇటువైపునేమో మీరు ముఖ్యమంత్రులు ప్రభుత్వాలను అస్థిరం పరచడానికి, కక్ష తీర్చుకోవడానికి బిల్లు తెచ్చారు. రెండో వైపున న్యాయమూర్తుల మీద కూడా దాడి చేస్తున్నారు. అమిత్ షా మొన్న మాట్లాడినవి పూర్తిగా బీజేపీని ఒక ఇరకాటంలోకి పెట్టి ఇప్పుడు దీన్ని ఎలా సమర్థించుకోవాలి. ఉదాహరణకు కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ తరఫున వీళ్ళకు గట్టి సమాధానం ఇచ్చారు. ఇంకోటి కూడా తీసుకొచ్చాడు ఆయన, రాహుల్ గాంధీ అప్పుడు ఆర్డినెన్స్ చింపేశాడు. అవును, ప్రధానమంత్రిని గౌరవించకుండా మేము చాలా గౌరవంగా ఉంటే అది ఎందుకు మేము చింపేసాము, అది ఆయన ఒక చట్టం సరిగ్గా లేదు ప్రజల తరఫున ఉండాలని ఆయన చింపేస్తే మీరు మీ పార్టీ తరఫున అదే ఓట్ చోటు సత్తా చోర్ అని నిన్న పెట్టాడు. కాబట్టి ఇది బాగా బ్యాక్ ఫైర్ అయింది అనే అభిప్రాయం బీజేపీలో కూడా వస్తుంది. మరి సెలెక్ట్ కమిటీలో దాన్ని ఏమైనా సన్నాయి నొక్కులు నొక్కి కొంత వెనక్కు పెడతారా, లేకపోతే ఇలాగే తెస్తే మటుకు మీరు గమనించాలి, మీడియా ఎక్కువగా హైలైట్ చేయలేదు. లావు కృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్లమెంట్ సభ్యుడు పార్లమెంట్లో మాట్లాడుతూ ఈ బిల్లు చాలా లోతుగా చర్చించి ఆమోదించాలని చెప్పాడు. దీంట్లో గ్రే ఏరియాస్, అస్పష్టమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి, వీటి ఇంప్లికేషన్స్, వీటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అంటే మిత్రపక్షాలు కూడా దీని మీద సందేహాలు వెలిబుచ్చే పరిస్థితి వచ్చింది. ఇలాంటప్పుడు అమిత్ షా సర్దుకున్నట్టు కాకుండా ఇంకా దూకుడుగా మాట్లాడేసరికి ఒక విధంగా అది రివర్స్ కొడుతున్నట్టుగా ఉంది. ఇది దేశంలో ఉన్న ప్రజాస్వామ్య సాంప్రదాయాల రీత్యా కూడా దీన్ని ఆమోదించకూడదు అనే అభిప్రాయం బలంగా ఉంది. ఇంకొకటి కూడా ఉంది, అమిత్ షా నిన్నటి ఇంటర్వ్యూలో అన్ని ఎదురుదాడే. అసలు పార్లమెంట్లో చర్చలు జరిగితే కదా, చర్చలు జరగకుండా మీరు అడ్డుపడేస్తుంటే ఎట్లా? అంటే చర్చ జరగనివ్వాల్సిందే ఎవరండి? ప్రభుత్వం కదా, ప్రభుత్వమే కదా. ఇప్పుడు చర్చ జరపమని వాళ్ళు అడుగుతున్నారు, మీరు ఆ విషయం చర్చకొద్దు, ఇది తీసుకోకూడదు. అసలు నోట్ల రద్దు మీదే ప్రధానమంత్రి గారు జవాబు చెప్పలేదు, కాశ్మీర్ మీద జవాబు చెప్పలేదు. చర్చలు దాటేస్తారు, చర్చ జరిగితే ప్రధాని చెప్పరు. ఆ తర్వాత ఇవన్నీ జరిగింది ఎవరు? కాబట్టి ఇక్కడ ఆయన మాట్లాడిన వాదనలన్నీ, అంటే ఆయన చేసుకున్న సమర్థనలన్నీ ప్రభుత్వానికే ప్రతికూలంగా మారుతున్నాయి. ఇట్లా మాట్లాడడానికి వెనుక ప్రభుత్వంలో ఒక ఫ్రస్ట్రేషన్ అనండి, లేకపోతే డెస్పరేట్గా అలా మాట్లాడుతున్నారు. డిఫెన్స్లో ఖచ్చితంగా చెప్పాలి, సెల్ఫ్ డిఫెన్స్లో పడ్డారు. మరి సర్దుకుంటారా, మారతారా అన్నదైతే చూస్తున్నారు. కానీ 18 మంది జడ్జీలు ఒక ప్రకటన చేయడం అన్నది పౌర సమాజంలో వస్తున్న తీవ్ర ప్రతిస్పందనకైతే ఒక సంకేతం అనే అభిప్రాయం మటుకు బలంగా అన్ని పత్రికలు ఎడిటోరియల్స్ రాసాయి, అన్ని జాతీయ పత్రికలు సంపాదకీయాలు రాసాయి, అందరు ప్రధానమైన కాలమిస్టులు రాశారు. టీవీలో చర్చలు సరే మోడీనే బలపరిచే వాళ్ళు వేరే ఉండొచ్చేమో, కానీ మిగిలిన అన్ని చోట్ల వచ్చింది. అంటే బీజేపీ ఎంపీలకు కూడా దీని మీద అంగీకారం ఉంటుందంటారు? అందరికీ లేదు, అసలు చర్చ ఎక్కడ చేశారు? ఇప్పుడు లావు కృష్ణదేవరాయలు
బలపరిచే అతిపెద్ద రెండో పార్టీ అది. అవును రెండో పార్టీ అదే. అవును ఆ పార్టీ ఆయనే దాని మీద వివరాలు లేవని ఆయనే చెప్తున్నారు కదా. క్షుణ్ణంగా చర్చించి చెయ్యాలంటే ఇప్పటివరకు చర్చించలేదనే కదా దాని అర్థం. అవును. అంటే తెలుగుదేశంతోనే చర్చించని వాళ్ళు ఇంకెవరితో చర్చిస్తారు? సో సింగిల్ అంతే డిసిషన్ కదా. అయితే ఇప్పుడు ఇందాక మనం కూడా కేసులు అలా సాగదీస్తూ ఉంటారు అందరినీ ఏదో ఒక విధంగా ఇప్పుడు వీళ్ళందరినీ కంట్రోల్లో పెట్టాలి, చక్రబంధంలో పెడతారు. అది ప్రజాస్వామ్యానికి ఏం మంచిది? ఎప్పుడైతే ముఖ్యమంత్రులే చక్రబంధంలో ఉంటారో వాళ్ళు లోబడిపోతారు కదా, వాళ్ళు భయపడతారు. ఖచ్చితంగా. కాబట్టి ఇది చాలా ఒక వలయంలాగా తయారైంది. దీనికి అమిత్ షా నిన్న ఏమన్నా సందేహాలు ఉంటే అవి తీర్చి ఇంకా భయపెట్టాడు నిన్న. అవును. నెక్స్ట్ ఏదో మనం ఇంకా చూడాలి.